నల్లని చీకటి, దంచి కొడుతున్న వర్షం. శ్రీకాళహస్తి నుంచి మొదలైంది నా రైడ్. కానీ అలిపిరి దగ్గర సీన్ రివర్స్ అయింది. పోలీసులు ఆపేసిర్రు. పైన రూమ్ లేదు, ఒక ప్లాన్ లేదు. అప్పుడే ప్రూవ్ అయింది తిరుమల కొండ మీద మిరాకిల్స్ జరుగుతాయని. రోడ్డు మీద కలిసిన స్ట్రేంజర్స్ మన ఫ్యామిలీ లాగా మారితే ఎలా ఉంటుంది? ఇది జస్ట్ బైక్ రైడ్ కాదు, ఇదొక ఎమోషన్. వర్షం, స్నేహం, ఇంకా ఆ 7 కొండల వాడి దర్శనం. వెల్కమ్ టు ది తిరుమల రైడ్. దిస్ ఇస్ ప్రశాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, టైం వచ్చేసి అరౌండ్ 4:20 అవుతుంది. సో నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. నేను ఉన్న ప్లేస్ ఇదే, ఈశ్వరి రెసిడెన్సీ. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 3. డే 1 ఏమో మనం ఇంటి నుంచి శ్రీశైలం పోయినాము. డే 2 ఏమో శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చినాము. డే 3 ఇక్కడ నుంచి తిరుపతి పోతున్నాము. సో తిరుపతికి ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. సో ఫైనల్లీ 1 ఇయర్ నుంచి నేను నా జుట్టు అయితే పెంచుతున్నా తిరుపతిలో ఇద్దామని. సో ఫైనల్లీ ఈరోజు అయితే తిరుపతికి వెళ్తున్నా. మోస్ట్లీ ఈరోజు అయిపోతుంది నా గుండు. ఇక మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అండ్ కొందరు సబ్స్క్రైబర్స్ కూడా ఎట్లా చూస్తారేమో నన్ను తర్వాత. అంటే ఇంతకుముందు కూడా గుండె చేయించుకున్నా కానీ ఇంత జుట్టు ఎప్పుడు పెంచలే నేను. జస్ట్ 1 ఇయర్ పెంచా. సో చూడాలి మరి. ఫస్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళిపోయి, యాక్చువల్గా చెప్పాలంటే నాకు తిరుపతి గురించి ఏం తెలీదు. అక్కడ ఎక్కడ రూమ్స్ ఉంటాయి, ఎక్కడ ఏముంటుంది ఏం తెలియదు నాకు. జీరో నాలెడ్జ్ తిరుపతి మీద. అంటే వెళ్ళాను కానీ మొత్తము పేరెంట్స్, ఫాదర్ వాళ్ళే చూసుకుంటుండే. అంటే ప్రాపర్గా మనము అంటే ప్రాపర్గా నాకు ఏది గుర్తులేదు తిరుపతిది. ఇక్కడ కాంప్లెక్స్లు ఉంటాయి, అక్కడ అది ఉంటుంది, ఇక్కడ కొందరు అయితే అడగగానే చెప్పేస్తారు తిరుపతి గురించి. అవునారా, పైకి వెళ్ళిపో, అక్కడ అవి ఉంటాయి, దాని తర్వాత కిందకి రా, ఇక్కడ ఇవి ఉంటాయి. సో నువ్వు అక్కడి నుంచి ఆటో తీసుకో, అక్కడికి వెళ్ళు, అది ఉంటుంది. సో తినాలంటే నువ్వు వెంగమామ వెళ్ళిపో, అక్కడ ఫుడ్ బాగుంటుంది. ఇవన్నీ అడగగానే చెప్తారు. సో నాకైతే అక్కడ ఏం తెలియదు. సో అక్కడికి వెళ్ళి ఎవరన్నా ఒక పర్సన్ని పట్టుకొని వాళ్ళని అడగాలి మనము. సో అన్న ఇట్లా వచ్చినాము, దర్శనం ఉంది, రూమ్ అలాట్ కాలేదు, సో ఏంది పరిస్థితి, నేను సింగిల్స్కి రూమ్ ఇయ్యారంట కదా అని అడుగుదాం. అడిగినాక వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మనము ఫాలో అయిపోదాము. సో బ్యాక్ టు నార్మల్. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎందుకో ఏమో, నేను బండి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవుతుంది వర్షం. ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షము. మెల్లమెల్ల తునకర్లు పడుతుంది. ఇక మన హైదరాబాద్లో ముసురు అంటారు చూడ, అట్లనే ఉంది. అయిపోయింది. లేదు, ఇప్పుడే అన్ననో లేదో, జస్ట్ ఇట్లా అన్న అంతే, వర్షం స్టార్ట్ అయింది అని చెప్పి. అప్పుడే వర్షం అయిపోయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అర్థమైంది కదా వర్షం ఎట్లా పడుతుందో. ఒక టర్నింగ్లో ఉంది, ఒక టర్నింగ్లో లేదు. బా ఏందో ఏమో ఈ వర్షం. సో గాయస్, మనమైతే గరుడ వారధి మీద ఉన్నాం. ఇప్పుడు తిరుమల స్ట్రైట్ అని అంటుంది.
గాయస్ ముందట చూడండి, కొండ మీద వెంకటేశ్వర స్వామి సింబల్ నాకు కనిపిస్తుంది. కెమెరాలో కనిపించట్లేదేమో కానీ బా సో అల్పిరి రోడ్డు దగ్గరకు వచ్చినట్టున్నాం మనం. నాకు తెలియదు ఇక్కడ కరెక్ట్గా ఏదేదేందో. మనకి ఎంట్రీ ఉందా? ఫైవ్ థర్టీ. సో 5:30 కంటే ఎంట్రన్స్. సో అక్కడైతే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీకి అయితే 5:30 అవుతుంది అన్నాడు. అండ్ మనకి ఎవరైతే బండ్ల మీద వచ్చారో బైక్స్ మీద వాళ్ళందరికీ ఎంట్రీ 5:30కే. సో 5:30కి గేట్స్ ఓపెన్ చేస్తే వెళ్దామని అందరం వెయిట్ చేస్తున్నాం. ఏం చెప్తారు బాయ్ వాళ్ళు? మొత్తం ఇప్తా ఇప్పుడు? ఓహో, ఇప్పుడు నాది ఇప్పాలా మొత్తం? ఇప్పుడు మొత్తం ఇప్పాలా? బండి ఎక్కడ పార్క్ చేయాలి? ఇప్పుడు డైరెక్ట్ బండి మీద పోనీయరా? బండి మీద పోనీయరా? అదే ముందటి వరకు పోనీయరా? పోనిస్తారు కదా. మళ్ళీ ఏం వస్తాడు ఆయన అంత దూరం? ఓకే. సో ఈ బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తారంట మనది. మొత్తం ఎలక్ట్రానిక్స్ అని. ఓకే. ఓకే. సో మనకి లోపల ఒక వాళ్ళు లోకల్ వాళ్ళు హెల్ప్ చేయనిస్తారు. మనం వాళ్ళని కొండ మీదకి తీసుకెళ్ళాలని. ఇప్పన్నాడు బండి, బ్యాగ్ తీయన్నాడు. ఫస్ట్ పోయి స్కాన్ చేయించుకొని రాపో అన్నాడు. కానీ లాంగ్ రైడ్ పెట్టుకోవడం కష్టమే అన్న తిరుపతికి. అంటే వేరే వేరే కూడా పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలంటే కష్టం. డైరెక్ట్ ఇది పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని బట్టలు అన్నీ ఇక్కడ చెక్ చేయాలంటే. లేదా కింద ఏదన్నా లాకర్ ఉంటే అక్కడ పడేసి పైకి వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ వరకు మీకు ఒక కీ ఇచ్చేస్తాం. దర్శనం తక్కువ తొందర పడుతుంది, దర్శనం వెళ్ళిపోతాం. దర్శనం ఏదైతే ఊరికి వస్తాం మీ దగ్గర వచ్చి మా దగ్గర తీసుకొని అంతే. అయితే మేము రేపు ఇవాళ నైట్ దర్శనం అయిపోయింది అనుకో, రేపు మార్నింగ్ నుంచి మొత్తం పైన తిరిగేస్తాం. దాని ఈరోజు టైం ఈరోజు తిరుగుతాం. అది దర్శనం జల్ది అయిపోతే బెస్ట్. నాది 3-4 గంటలు పట్టొచ్చేమో మరి.
డైరెక్ట్ వైకుంఠ Q1 కాబట్టి మొదటిగా దర్శనం కాబట్టి ఇబ్బంది అన్నమాట. థ్యాంక్స్ అన్న. బండే హైదరాబాద్ సీదా ఇంటికే ఇక. కడప, కర్నూలు. అంతే అన్న. ఎక్కేసాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఘాట్ రోడ్ కదా, అందుకే అలో చేస్తలేరేమో. శ్రీశైలంలో కూడా సేమ్ ఘాట్ రోడ్డే, అక్కడ కూడా 5:30 తర్వాతనే అలో చేస్తారు. మంచు అమ్మ బాబోయ్, ఏందయ్యా ఇంత మంచి ఉంది ఈడ, మస్తు మంచి ఉంది బ్రో ఈడ. తడిచిపోయిన షూస్. నోడు ఇది రూమ్స్ దగ్గరికి వెళ్దామని అన్నారు, కలిసిండు కదా కింద ఒక అన్న. అన్న ఏమన్నాడు అంటే ఫస్ట్ వెళ్ళి రూమ్ తీసేసుకుందాము బెస్ట్, తర్వాత ఫ్రీ అయిపోవచ్చు అని అన్నాడు. సో సల అయితే ఒక రేంజ్లో ఉంది ఇక్కడ, తడిసిపోయినాం కదా మొత్తం. సో స్ట్రైట్ వెళ్ళిపోదాం అట్లనే. సో లోపలికైతే వచ్చేసినాం. సో మాలో నుంచి ఒక అన్న అయితే రూమ్ టోకెన్ తీసుకోవడానికి లైన్లో నిల్చోడానికి వెళ్ళాడు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం. సో టోకెన్ రాగానే మనము ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ దగ్గర స్కాన్ చేసుకొని మనకు రూమ్ అలొకేట్ అవుతుంది. రూమ్ అలొకేట్ అయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఉన్నట్టున్న బ్రో వాళ్ళకైతే రూమ్ అయితే అలొకేట్ అయింది. సో రూమ్ దగ్గరికి అయితే పోతున్నాం. బ్రో నా బ్యాగ్ పట్టుకుంటూ, ట్యాంక్ బ్యాగ్ చిన్నది. మాకైతే రూమ్ కళ్యాణ్ సత్రం 3rd NCలో దొరికింది. సో గుండు చూపించుకొని పోతున్నా. లాస్ట్ ఇదే ఇక వీడియో జుట్టుతోటి. అందుకే ఊకొకరా వస్తారంట తిరుపతి. సో ఫైనల్లీ కళ్యాణి కట్టకి అయితే చేరుకున్నాం. టికెట్ తీసుకున్నాం. నెంబర్ చూసారు కదా, ఈ నెంబర్ ప్రకారం వెళ్ళి స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్లీ నేనైతే గుండె చేయించుకున్నా. సో తిరుపతి దర్శనం అయితే చాలా మంచి జరిగింది. అండ్ ఫస్ట్ అయితే నేను గుండు కొట్టించుకొని వరాహమూర్తి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అట్నుంచి అటు మన తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ వెదర్ ఎలా ఉందంటే, నేను వీడియో తీసే డే వచ్చేసి 22 అక్టోబర్ 2025.
సో ఇక్కడ వెదర్ ఎట్లుందంటే అసలు ప్రిడిక్ట్ చేయలేం వెదర్ని, అట్లుంది వెదర్. ఎట్ ద సేమ్ టైం 24 అవర్స్ కంటిన్యూస్గా రెయిన్ ఉంది ఇక్కడ. 24 అవర్స్ కంటిన్యూస్ రెయిన్. నేను ఇప్పుడే డోర్ తీస్తా. ఇది పరిస్థితి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో కంటిన్యూస్ రెయిన్ ఉంది. ఎస్పెషల్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ప్లాన్ చేసుకున్నామంటే ఎన్ని కష్టాలైనా మనం దాటొచ్చి మనం దర్శనం చేసుకుంటేనే మంచిది. నాకైతే శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత నుంచి శ్రీకాళహస్తి వరకు మధ్యన వర్షం వచ్చింది. ఇక శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వచ్చేదాకా ఎట్ ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు మొత్తం వర్షమే ఉంది. అండ్ నిన్న నా దర్శనం అయిపోయేసరికి అరౌండ్ 12 or 12:30 అయినట్టుంది. తర్వాత వేంగమమ్మ దగ్గరికి వెళ్ళేసి తినేసి మళ్ళా బ్యాక్ టు హోమ్ వచ్చినాము. అండ్ ఇక్కడ వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఇక అలానే నిన్న డే అంతా గడిచిపోయింది. ఈవినింగ్ బయటకు వెళ్ళినాం. మళ్ళా వర్షం చాలా ఎక్కువైపోయింది. జయపల్లి హనుమాన్ మందిర్కి వెళ్దామని అనుకున్నాం ఈవినింగ్. జల్పల్లి హనుమాన్ మందిర్కి పోతున్నాం. సో మళ్ళా మేము దారిలో బండి ఆపి వేంగమమ్మ సత్రంకి వెళ్ళి అన్నం తినేసి మళ్ళా బ్యాక్ టు రూమ్ వచ్చేసి నైట్ పడుకొని ఉండే. సో నాతో వచ్చిన వాళ్ళదైతే నిన్న యాక్చువల్గా వాళ్ళు ఫ్రీ దర్శనంకి వెళ్ళాల్సి ఉండే. వాళ్ళు నన్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర దింపేసి వాళ్ళు వెళ్ళిర్రు యాక్చువల్గా దర్శనంకి, ఫ్రీ దర్శనంకి వెళ్దామని. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే చాలా లైన్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే దర్శనం లోపలికి వెళ్ళానో నాకు అర్థమైపోయింది వాళ్ళకి చాలా టైం పడుతుంది దర్శనం అని చెప్పేసి. సో నేను దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన. నేను ఒకసారి ఫోన్ చేసిన వాళ్ళకి, వాళ్ళు దర్శనం క్యూ లైన్లోనే ఉన్నారా లేదా కిందకి వెళ్ళి టోకెన్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నారా అని చెప్పేసి కాల్ చేసిన వాళ్ళకి. కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నా రా అన్న మేము కిందకు వచ్చినాము, టోకెన్ తీసుకొని పోదాం అనుకుంటున్నాము, రేపు మార్నింగ్ అయితే 6 hours అయిపోతుంది అని చెప్పి అన్నారు. వాళ్ళు టోకెన్ తీసుకొని వచ్చిర్రు. నైట్ పడుకున్నాము. మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళు పొద్దుగాల 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నారు. వర్షం అయితే కుండపోత వర్షం స్టార్ట్ అయింది. సో వాళ్ళు కొంచెం అలా ఇలా లేట్ చేసి అరౌండ్ 7:30కి అలా స్టార్ట్ అయినట్టున్నారు దర్శనానికి. సో వాళ్ళు వెళ్ళారు. సో నేనేమనుకుంటున్నా అంటే ఖాళీగా రూమ్లో కూర్చునే బదులు వర్షం అయితే ఘోరంగా పడుతుంది బయట. అసలు క్లైమేట్ అయితే అన్ప్రిడిక్టబుల్ ఉంది. బట్ స్టిల్ రెయిన్ కోట్ అయితే ఉంది కదా, రెయిన్ కోట్ వేసుకొని ఒక 2-3 టెంపుల్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా ఉంటుందో. బాయ్ బాయ్. సో గాయస్ ఇప్పటిదాకా అయితే వర్షం ఉండే, ఇప్పుడే నేను చూస్తున్నా అసలు వర్షం లేదు. ఇదేంది గోగర్భం డ్యామ్. సో క్లోజ్ గేట్ క్లోజ్. ఓకే అండి, థ్యాంక్ యూ. అగ్గోండి అబ్బాబ్బాబ్బాబ్బా. And don't forget to like, share and subscribe.